ఈరోజు ప్రకాశం జిల్లాలో విలువలతోటి నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి మా పెద్దాయన కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా కొండేపి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ముఖ్యంగా అందులో ఈ నెల 22వ తారీఖున మల్లవరపాడు గ్రామం, టంగుటూరు మండలం మల్లవరపాడు గ్రామంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిది, అలాగే మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహ ఆవిష్కరణ గ్రామంలో జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో మెంబర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి మన ఒంగోలు పార్లమెంటరీ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసుడిగా ఆరంగేట్రం చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇంకా ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, అలాగే దామచర్ల కుటుంబ అభిమానులు మరియు మా కుటుంబంకి శ్రేయోభిలాషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అదే రోజు తూర్పు నాయుడుపాలెంలో మెగా జాబ్ మేళా మరియు ఉచిత వైద్య హెల్త్ క్యాంప్ కూడా ఆ రోజు నిర్వహించడం దామచర్ల కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు అనంతరం దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సంస్కరణ సభ కూడా జరగబోతూ ఉంది తూర్పు నాయుడుపాలెం గ్రామంలో. ఈ కార్యక్రమాల్ని దామచర్ల కుటుంబ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, మీ ఆశీస్సులు ఎప్పుడు దామచర్ల కుటుంబం పైన మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.